వెల్కమ్ టు న్యూస్ 9 టీవీ. నేను శివకుమార్. టుడే బులెటిన్స్. జాతీయ రహదారిపై బైఠాయించి అసౌకర్యం కలిగించాలని నిర్మల్ ఆర్టీఓ రత్న కళ్యాణి వాహనాన్ని ధ్వంసం చేసి ఆమెను నిర్బంధించి విధులకు ఆటంకం కలిగించాలని ఆరోపిస్తూ బుధవారం 23 మంది రైతులపై కేసు నమోదు చేశారు. మంగళవారం దిలావర్పూర్ మండల కేంద్రంలోని 61వ జాతీయ రహదారిపై ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటును వ్యతిరేకిస్తూ గ్రామస్తులు జాతీయ రహదారిపై బైఠాయించి ప్రజలకు అసౌకర్యం కలిగించేందుకు నిర్మల్ ఆర్టీఓ రత్న కళ్యాణి వాహనాన్ని ధ్వంసం చేసి నిర్బంధించి విధులకు ఆటంకం కలిగించే 23 మంది రైతులపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. వాక్ స్వాతంత్రాన్ని అరికట్టడం, రాజకీయ ప్రత్యర్థులపై తప్పుడు కేసులు, బెదిరింపులు, అరెస్టులు, పత్రికా స్వేచ్ఛను అణచివేయడం, పౌరుల హక్కులను తుంగలో తొక్కడం ఇవి తెలంగాణలో నిత్యం జరుగుతున్న కొన్ని సంఘటనలు మాత్రమేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు పేర్కొన్నారు. మంగళవారం రాజకీయ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. ఎక్స్ పై ప్రత్యేక పోస్ట్ లో రేవంత్ రెడ్డిని పిలిపించి తెలంగాణలో ఏమి జరుగుతుందో అడగాలని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీని కోరారు. తెలంగాణలో కాంగ్రెస్ రాజ్యాంగ విరుద్ధమైన పాలన, పౌరుల హక్కులను తుంగలో తొక్కి రాష్ట్ర ప్రజలను అనేక ఇబ్బందులకు గురి చేస్తోందని, కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర విలువలను ఉల్లంఘిస్తోందని, ప్రజల నమ్మకాన్ని వమ్ము చేస్తుందని రామారావు విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాథమిక హక్కులను పూర్తి విస్మరించడం, అధికార దుర్వినియోగం మరియు రాజ్యాంగం పొందుపరిచిన ప్రజాస్వామ్య సూత్రాలను సమర్థించడంలో విఫలమైందని ఆయన మండిపడ్డారు. నారాయణపేటలోని మాగనూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మరోసారి ఫుడ్ పాయిజన్ ఆయన ఘటనపై బీఆర్ఎస్ నేతలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. విద్యార్థుల ప్రాణాలను ముప్పు కలిగించడానికి కాంగ్రెస్ ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని వారు డిమాండ్ చేశారు. మరియు తక్షణ చర్య, జవాబుదారీతనం మరియు పర్యవేక్షణ వ్యవస్థను సమగ్రంగా మార్చాలని డిమాండ్ చేశారు. ఆందోళన మండలం చింతలకుంట వద్ద మంగళవారం సాయంత్రం ఓ మహిళ ఆమె కుమారుడు మంజీరా నదిలో ఆత్మహత్య ప్రయత్నానికి పాల్పడ్డారు. తల్లి గడువులను చింతలకుంట గ్రామానికి చెందిన వడ్ల బాలమణి 45 సంవత్సరాలు, వడ్ల శ్యామ్ 28 సంవత్సరాలుగా గుర్తించారు. మృతదేహాలను వెతికేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. కుటుంబ సమస్యల కారణంగానే బాలమణి శ్యామ్లు ఈ దారుణానికి ఒడిగట్టినట్టు సమాచారం. మహబూబ్ నగర్ మాగనూర్ జిల్లా పరిషత్ పాఠశాలలో పదే ఫుడ్ పాయిజన్ తో పలువురు విద్యార్థులు ఆసుపత్రి పాలైన నేపథ్యంలో మక్తల్ నియోజకవర్గం వ్యాప్తంగా మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డితో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు పోలీసులు అరెస్ట్ చేశారు. బాధిత విద్యార్థులు మరియు వారి కుటుంబాలకు మద్దతుగా బీఆర్ఎస్ నాయకులు నిరసనలు చేస్తారనే అనుమానంతో బుధవారం తెల్లవారుజాము నుండి అరెస్టులు జరుగుతున్నాయి. సంగారెడ్డి పటాన్చెరులో 24 ఏళ్ల యువకుడు అదృశ్యమయ్యాడు. పటాన్చెరులోని జేపీ కాలనీలో నివాసం ఉంటున్న కాల్పోలే జగదీష్ అనే యువకుడు పటాన్చెరు ప్రాంతంలో ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. నవంబర్ 25న డ్యూటీకి వెళ్తున్నానని చెప్పి ఇంటి నుండి వెళ్లిపోయాడు. అయితే సాధారణంగా సాయంత్రం వరకు ఇంటికి వచ్చే జగదీష్ నవంబర్ 26 ఉదయం కూడా ఇంటికి తిరిగి రాలేకపోయాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ న్యూస్ 9 టీవీ.